ఈరోజు దేవుని బలిపీఠం ఎక్కుతున్న ప్రతి దైవజనుడు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అది నేనైనా, నువ్వైనా, మరి ఎవరైనా, మరి తర్వాత బలిపీఠం ఎక్కాలని ఆశపడుతున్న, సేవ చేయాలని ఆశపడుతున్న వాడు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని కోసం, దేవుని చిత్తమైతే దేవుని నిమిత్తం బలిపీఠం మీద పూర్తిగా దహించబడటానికి తనను తాను అప్పగించుకున్న వాడే దేవుని ముందు ఆమోదం పొందుతాడు, అన్ని విషయములలో ఆశీర్వదించబడతాడు. మరి ఏందనుకున్నా, ఒట్టిగా మాటలు చెప్పి దిగిపోవటమా? బలిపీఠం ఎక్కడం అంటే 4 మాటలు చెప్పి దిగిపోవటమా? ఆ పని చాలామంది చేస్తారు. ఇంత బుడ్డోడు చెబుతున్నాడు, మొన్న యూట్యూబ్లో వచ్చింది. ఇంత ఉన్నాడు వాడు, మరి ప్రభువునందు అంటున్నాడు వాడు. ప్రియారా మైండ్ పోయింది నాకు. ఊరు నాయన వీడు ఇంత ఉన్నాడు, ఇట చెబుతున్నాడు. ఏంది మాటలు చెప్పటమే ఉంది. పిల్లోడు కూడా చెబుతున్నాడు. ఇది కాదు కదా, దేవుడు వెతుకుతున్నది బలిపీఠం మీద దహించబడి అర్పణగా అర్పించుకున్న వాడెవడు. అది ఇక్కడ ప్రాముఖ్యం. బలిపీఠం మీద తన్ను తాను దహన బలిగా అర్పించుకున్న, దహించబడిన అర్పణగా ఉన్నవాడెవరు? వాడు కావాలి నాకు అంటున్నాడు దేవుడు. స్త్రీ అయినా పురుషుడైనా అలాంటి వాళ్ళు కావాలి. వాళ్ళ ద్వారా వాళ్ళని దీవించడమే కాదు, వాళ్ళ ద్వారా 100,000 లక్షల మందిని, కోట్ల మందిని దీవెనకరంగా మారుస్తాను. బలిపీఠం మీద తమ్మును తాము అర్పించుకునే అర్పణ లాంటి వాళ్ళు ఎవరు? పాటలో పాడాడు ఒక భక్తుడు, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా. దేవుని బలిపీఠం మీద తనను తాను అర్పించుకున్న ఒక తల్లి తన సంతతికి, సమాజానికి దీవెన, తన చిన్న పిల్లలకు దీవెన. మా అమ్మ సామాన్యురాలు కాదు, దైవజనురాలు అని చెప్పుకుంటాడు రేపు నీ బిడ్డ. మా అమ్మ ఎక్కువ తక్కువ మనిషి కాదు, మా అమ్మ అమ్మో దేవుని పాత్ర నా తల్లి అని చెప్పుకోవాలి రేపు నీ బిడ్డలో. కోపం అనేది బలిపీఠం ఎక్కాలి, పాపం అనేది బలిపీఠం ఎక్కాలి, శరీర క్రియలు అనేవి బలిపీఠం ఎక్కాలి, కాలిపోవాలి. నిందా ప్రచారాలు బలిపీఠం ఎక్కాలి, అసూయ ద్వేషాలు బలిపీఠం ఎక్కాలి. దేహములో ఉన్న క్రియలన్నీ కూడా బలిపీఠం మీద అనుదినం దహించబడే అర్పణగా అర్పించబడటానికి ఏ వ్యక్తి, విశ్వాసి కానీ, సేవకుడు కానీ, పరిచారకుడు కానీ, సేవకురాలు కానీ, ఎవరైనా బలిపీఠం మీద అన్ని విషయములలో దహించబడడానికి ఇష్టపడిన వారే అన్ని విషయములలో ఆశీర్వదించబడతారు. ఇంకేం కావాలి? బుర్ర ఉంటే ఈ 4 ముక్కలు చాలు. ఇంకా మ్యాటర్ ఏం అవసరంలా. అన్ని విషయాలలో ఆశీర్వదించబడగోరితివా? అట్లయితే అన్ని విషయాల్లో వెతికి ఇంకా ఎక్కడ దహించబడలేదు అక్కడ నువ్వు దహించబడటానికి అసూయ విషయంలో దహించబడాలి, అహం విషయంలో దహించబడాలి. నేను అనే ఎచ్చులు, నేను అనే పేరు గొప్పలు, నేను అనే అహం విషయం దహించబడాలి. ఒకరికంటే నేను ఎక్కువ అనే దానిలో దహించబడాలి. ఇతరులే నాకంటే గొప్ప, ఇతరులే నాకంటే యోగ్యులు, అందరికంటే నేను అట్టడుగునున్నాను అన్న కాడికి రావాలి. అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. ఏ విషయాల్లో ఆశీర్వదించబడ్డాడని వెతుక్కున్నాం, కానీ ఏ విషయాల్లో దహించబడ్డాడో తెలుసా? కడుపున పుట్టిన బిడ్డని తీసుకొచ్చి బలిపీఠం ఎక్కించాడు. ఏమన్నాడో తెలుసా? నీకంటే నాకు వీడు ఎక్కువేం కాదు తండ్రి, నాకు నువ్వే ఎక్కువ అన్నాడు. చక్కగా బలిపీఠం కట్టి చిన్నవాడిని ఎత్తి బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తితే
దేవుడు కనిపెట్టాడు. ఇంకేం చేస్తాడంటే ఏం లేదు, బిడ్డను కట్టేశాడు, బలిపెట్టి వేసాడు, కత్తి. అప్పుడు దేవుడే తొందరపడి కేకేశాడు, అబ్రహామా చిన్నవాణ్ణి మీద చెయ్యి వేయొద్దు. నీవు నాకు భయపడేవాడు అని నాకు అర్థమైంది, నీవు నన్ను ప్రేమించేవాడు అని నాకు అర్థమైంది. దించు. బలిపీఠం దహించడం స్టార్ట్ అయింది. మరి అర్పణ లేకుండా ఖాళీ బలిపీఠం ఎట్లా అంటే, నువ్వు అట్లా అంటావని నా తెలుసు, అందుకే సిద్ధపరిచాను చూడు. అదిగో పొదలో కొమ్ములు తగులుకు నిన్న పొట్టేలు ఉంది, తీసుకొచ్చి దాన్ని ఇవ్వు. నీ కుమారుడైన ఇస్సాకుని దించు. అబ్రామా, నిన్ను ఆమూలాగ్రం పరిశీలించా, ఎక్కడ ఏ కోశానో కూడా నాకంటే ఎక్కువ ఏది నువ్వు భావించలా. నచ్చావు నాకు. ఇక నాకు తృప్తి కలిగినంతగా నిన్ను దీవిస్తాను. పో. ఆకాశ నక్షత్రాలను లెక్కించగలవా? అమ్మో, నా వల్ల కాదు. నువ్వు లెక్క పెట్టలేనంత మంది, నీకు ఒక్కడై ఉన్న ఒక్కడిని ఇవ్వటానికి ఇష్టపడ్డావు. ఇక నువ్వు లెక్క పెట్టలేనంత మంది సంతానాన్ని నీకు ఇస్తాను పొమ్మన్నాడు. నీ పిల్లలు వచ్చి నేను పిలుస్తావంటే వాడు ఎవడో కూడా నీకు తెలియదు, కానీ ప్రతి ఒక్కడు వచ్చి తండ్రి అంటుంటాడు. ఇప్పుడు అబ్రహాం పరిస్థితి అదే. మనం పోయి కూడా తండ్రి అయిన అబ్రహామా వందనాలు అంటాం. అయ్యా నువ్వు ఎన్నోవాడు ఇదా, అమ్మా నువ్వు ఎన్నో దాని తల్లిదా, నువ్వు నా కూతురు విన్నదా, ఎంత పని చేసావయ్యా. వాళ్ళేమో నన్ను తండ్రి అయిన అబ్రహాం అంటుంటే నేనేమో వాళ్ళని గుర్తుపట్టలేకపోతాను. వీరందరూ విశ్వాసమును బట్టి నీ పిల్లలు అబ్రహాం, ఇదిగో వీళ్ళేమో నీ కడుపును పుట్టిన వాళ్ళు, వీళ్ళేమో విశ్వాసాన్ని బట్టి నీకు పిల్లలు. ఇప్పుడు భూజనుల్లో విశ్వాసులందరూ ఎవరి పిల్లలు అయినారు? దేవుని పిల్లలు మరియు అబ్బా సామాన్యమైన దీవెన. అందుకే ఆయన గురించి చెప్పాను నేను, ఏం కలత చెందొద్దు నాయన. ఏ విషయాలలో నీవు దహించబడవలసి ఉన్నదో దేవుడు నీకు చూపించినట్లు నువ్వు దేవుని ఎదుటికి రావాల్సి ఉన్నది. ప్రతిదినం మనం దేవుని ముందుకు రావాల్సి ఉన్నది. ప్రతిరోజు దేవుడు చెబుతాడు, ఫలానా విషయంలో నువ్వు ఇంకా దహించబడాలి. గుర్తుపెట్టుకో, ఎంతగా దహించబడతామో అంతగా దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడు, అంతగా ఆశీర్వదించబడతాం. గోధుమ గింజ భూమిలో పడి ఏ స్థాయిలో చచ్చిద్దో ఆ స్థాయిలో మొలకెత్తిద్ది అన్నట్టు, మనం ఎంతగా దహించబడతామో అంతగా దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాం. ఎంతమందికి అర్థమైంది?